హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారికి అసలు కులం అంటకొట్టకూడదు ఎవరు. ఇక్కడ కూడా అందరూ జగన్మోహన్ రెడ్డికి ఇది లేదండి. రెడ్లు కూడా చంద్రబాబు గారి పక్షాన ఉన్నారు. దాంట్లో అన్ని కులాలు ఉన్నారండి. ఎందుకంటే రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలనేది ప్రతి ఒక్కరిలో సంకల్పం వచ్చిందండి ఈసారి. అసలు ఈసారి ఎన్నికలు కాదు, రాష్ట్రాన్ని చెడగొట్టాలని ఒక పక్క, రాష్ట్రాన్ని బాగు చేయాలని ఒక పక్క. తెలుగుదేశం పార్టీకి లేదా కూటమికి వైసీపీ పార్టీకి కాదు, రాష్ట్రాన్ని బాగు చేయాలని ఒక పక్క ఉన్నారు, రాష్ట్రాన్ని నాశనం చేయాలని ఒక పక్క ఉన్నారు. ప్రజలు రాష్ట్రాన్ని నాశనం చేసే వాళ్ళకి ఎవరికి ఓటేరు కదా, రాష్ట్రాన్ని బాగు చేద్దాం అనుకున్న వాళ్ళకి ఓటేస్తారు. కాబట్టి కూటమి అధికారంలోకి వస్తుంది. మీరు మామూలుగా ఈ సర్వేలు చేసే వీళ్ళు లేకపోతే ఎగ్జిట్ పోల్స్ వీళ్ళు రకరకాలుగా వైసీపీకి వస్తాయని కొన్ని సంస్థలు చెప్తున్నాయి. అఫ్కోర్స్ ఎక్కువ సంస్థలు కూటమి వస్తుందని చెప్తున్నాయి అనుకోండి. కానీ డివైడ్ టాక్ అయితే ఉంది కదా, అటు వస్తాయని చెప్తున్నారు, ఇటు వస్తాయని చెప్తున్నారు. కానీ ఎప్పుడు కూడా ఈ బెట్టింగ్ వేసే వీళ్ళు ఉంటారు కదా పంటర్లు, వీళ్ళ దగ్గర కరెక్ట్ డేటా ఉంటుంది. మీకు తెలుసు బాగా, వీళ్ళు చాలా, ఎందుకంటే కోట్లలో 100,000 కోట్ల పందాలు ఉంటాయి కాబట్టి వీళ్ళ దగ్గర చాలా అక్యురేట్ శాంపిల్ ఉంటుంది. అక్యురేట్గా కూడా వీళ్ళ సర్వేలు ఉంటాయి. వాళ్ళంత పర్ఫెక్ట్గా చేపిస్తారు. మీకు బాగా తెలుసు కాబట్టి పందాలు బెట్టింగ్లు మీకు కూడా పరిచయం ఉంది, బాగా చేస్తారు కాబట్టి. ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది మీకు? మేమా మళ్ళీ ఇదోట వెంకటకృష్ణ గారు మళ్ళీ ఇదోటి అట్టించి తెలియదండి. ఓపెన్గా అయితే అదే ప్రైవేట్ పని. బొత్సాతో అయితే వేస్తాను నేను, బొత్సాతో అయితే వేస్తాను. మీకు మీ కేసీఆర్ నానితో కూడా చెప్పా, కేసీఆర్ నానితో కూడా వేసాం. మీ కేసీఆర్ భవనం నా బొద్దా భవనం వేసుకుందాం, నువ్వు ఓడిపోతావని వైసీపీ పార్టీలో జాయిన్ అయిన రోజు చెప్పా. అయితే ఒకటండి, మాత్రం 1,50,000 ఎవడే నేను చెప్పా, ఆయన రాలా. అవును సార్, బుద్ధా భవన్ రెడీగా ఉంది, కేసీఆర్ భవన్ రెడీగా లేదు. ఆయన పాపం తెలుసు, చంద్రబాబు గారిని వదిలిన రోజే ఆయన ఓటమి ఖాయమని ఆయనకు తెలుసు కాబట్టి ముందుకు రాలా. ఆయన లేకపోతే వచ్చేవాడే, ముందుకి రాడు. రేపు ఇక్కడ చిన్ని కూడా 1,00,000 పైన మెజార్టీతో గెలుస్తాడు. ఎన్ని సీట్లు వస్తాయి చెప్పండి? బెట్టింగ్లు, ఈ సర్వే సంస్థలు ఇవన్నీ చూసినాక మీకు ఒక అంచనా వచ్చి ఉంటుంది కదా, ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు మీ కూటమికి అసెంబ్లీ? అసలు సార్ ఒక వేవ్ సార్ 130 పైన వస్తాయండి అసెంబ్లీ. మీరు చూడండి, అంటే ఎవరిని అడిగినా కూటమికి ఓటేసామంటున్నారండి. అవును. మీరు వెంకటకృష్ణ గారు, మీరు తెలియని దీనికి వెళ్ళండి, నైట్ పూట ఆటోలో వెళ్ళండి, ఆటోలో ఎక్కి ఆటో కుర్రాన్ని అడగండి, టీ స్టాల్ కాడికి వెళ్ళి టీ స్టాల్ వాళ్ళని అడగండి, లేదంటే రైల్వే స్టేషన్ కాడికి వెళ్ళి రైల్లో ఉన్న వాళ్ళని అడగండి, బస్ స్టాండ్ ఎవరిని అడగండి. మీరు ప్రతి ఒక్కరు కూటమికి వేసామంటున్నారు. ఇందులో మనం ఎవరి పెద్ద సర్వేలు అక్కర్లేదండి. ఈ సర్వేలు వాళ్ళు డబ్బులు ఇచ్చి చేర్చుకుంటారు, అక్కర్లా. మీరు మామూలుగా ఒక సామాన్య మానవుడిలాగా మనం వెళ్ళి అడిగితే చెప్పేస్తారు. సామాన్య మానవుడిలాగా వెళ్ళి మీరు ఎక్కడ అడిగేది? ఈ టీ కొట్ల దగ్గర, ఈ చిరు వ్యాపారస్తుల దగ్గర, లేదు ఆటో వాళ్ళ దగ్గర, లేదా రిక్షా కార్మికుడిని వీళ్ళని అడిగితే మనకి చెప్పేస్తారు వాళ్ళు. మొత్తం ఇది సర్వేలు ఇండియా టుడే లాగా లేదా ఇంకోటి అడగక్కర్లా. మనం ఇవాళ ఎవరి దగ్గరికి వెళ్ళినా కూటమికి ఓటేసామంటున్నారు కాబట్టి వాళ్ళు ఊరికే బెట్టింగ్లు కట్టకుండా ఓటికి 10 రెట్లు ఇస్తారా, 4 రెట్లు ఇస్తారా, 5 రెట్లు ఇస్తారా అని అడుగుతున్నారు. కానీ దీన్ని బట్టే వాళ్ళ ఓటమిని ఒప్పుకున్నారు. వాళ్ళ ఓటమిని ఒప్పుకున్నాడు. జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు ఓడిపోతామని. ఒక స్విచ్ ఒకటి ఇచ్చేసాడు, నేను అలాగే పోతున్నాను, మా వాళ్ళు కూడా మొత్తం ఏదైనా సంపాదించుకున్న డబ్బులు ఉంటే పోగొడతారని 157 సీట్లు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఎవరు